ఓకే స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా రూమ్లో ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. చూడండి, స్టార్ట్ చేసి కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. మనకు గ్రేవీ కోసం కొంచెం టమాటాలు కూడా యూజ్ చేసుకోవచ్చు చికెన్లో. కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇలానే గోలిన తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి. ఇక అలా కలుపుకొని చికెన్ కర్రీస్ చేసుకుని తర్వాత నెమ్మది వేసుకోవాలి. భయం అవుతుంది వేసేటప్పుడు. కొంచెం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం పొడి వేసుకుందాం. కారం వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. మీరు తినే ముందాం, మేమైతే గట్టి వేసుకుంటాం. నెమ్మదిగా కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం ఏం చేసుకుందామంటే వెయిట్ చేయాలి. ఒక 2 minutes వెయిట్ చేసి ఉడికిందో లేదో చూసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం, సరిపోయినంత పోసుకోవాలి. కొద్దిసేపు ఒక 5 minutes వెయిట్ చేయాలి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొంచెం మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుందాం టేస్ట్ కోసం. వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. దగ్గరికి ఉడికిన తర్వాత మీకు ఎంత సూప్ కావాలంటే అంత సూప్ పెట్టుకొని దగ్గరికి వేసుకుంటే టేస్ట్ అనేది మనకు కొత్తిమీర ద్వారానే ఎక్కువ వస్తుంది. రెడీ అయినట్టే చికెన్. జస్ట్ వెయిట్. కొద్దిగా కలుపుకొని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. ముక్కలు అయితే ఉడికినాయి, గట్టిగా. స్టార్ట్. కొంచెం వేసుకొని టేస్ట్ అయితే చూసుకున్నాం ఒకసారి. మరి మీకోసం సూపర్.